హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళ ఇంటికి అయితే పోతున్నామండి. అదైతే అనంతపురం జిల్లా, పాత అనంతపురం. ఇప్పుడైతే కొత్త సత్యసాయి జిల్లా డి చెర్లోపల్లె, బత్తలపల్లి దగ్గర అయితే ఉంటుంది. మాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. మా ఊరి తర్వాత అయితే నాకు ఆ ప్లేసే నచ్చుతుంది. ఎందుకు అంతగా నచ్చుతుంది అంటే దాని ఆహ్లాదకరమైన వాతావరణము, చుట్టూ పచ్చటి కొండలు, ఆ కొండల మధ్యలో ఇల్లు ఉంటుందండి. ఆ ఇంటి చుట్టూ పండ్ల చెట్లు, పూల చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇవన్నీ కాకుండా దాని పక్కనే ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. అసలు ఆ లొకేషన్ చూస్తే మీరు ఖచ్చితంగా ఒక ఫామ్ హౌస్ ఇలాంటి ప్లేస్లో కట్టుకోవాలనిపిస్తుంది మీకైతే. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వెళ్ళినారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వాళ్ళు ఒక స్వామి ముక్కుబడి ఫంక్షన్ ఉందంట. అందుకని మేమైతే వెళ్తున్నాం కారులో. చాలా ఆనందంగా ఉంది నాకైతే అక్కడికి వెళ్తున్నందుకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా. సన్నీ కూడా అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళని చూడక చాలా రోజులు అయిందంట అండి. అందుకనే ఒక 2-3 డేస్ అక్కడే స్పెండ్ చేద్దామని టైం డిసైడ్ అయినాం మేమైతే. ఇంకా మొత్తం లగేజ్ అంతా సర్దుకున్నామండి. 3-4 రోజులు సరిపడా మేమైతే కార్ తీసుకొని వెళ్తున్నాము. అది ఇంకా మన కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాకి అయితే వెళ్ళాలండి. మాతో పాటు వెళ్ళడానికి మా అవ్వ కూడా మా ఇంటి దగ్గర నుండి అయితే వచ్చింది. ఆమె కూడా ఒక 3-4 రోజులు సరిపడా లగేజ్ తెచ్చుకుంది. మేము ఆ ప్రశాంతమైన వాతావరణంలో, ఆనందమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. మా జర్నీని మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేసినాం మేమనేది మా జర్నీని మీరు కూడా చూడండి. లగేజ్ అయితే సుమారుగా 3-4 రోజులకు సరిపడా అయితే మేమైతే ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాము. ఇది అండి నా లగేజ్, ఇది నా బ్యాగ్లో. సన్నీ ఆమె రూమ్లో ఆమె లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఇదిగోండి, మాతో పాటు సరదాగా 4 రోజులు గడపడానికి మా అమ్మమ్మ అయితే వచ్చింది. మాకంటే ముందుగానే వచ్చి ఈమె రెడీ అయింది, కానీ మేమే లేట్ చేస్తున్నాం. ఇంకా ఎప్పటికైనా పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. అందుకే ఎప్పుడు పెద్దలు చెప్పిన మాట వినాలి, మనము బాగుపడతాం. కరెక్టే కదా? ఎందుకు వినాం? పెద్దలు చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరందరూ మా మంచికైనా చెప్పేది. చూడండి, ఆడవాళ్ళు ఎంతసేపటి నుండి రెడీ అవుతారో అర్ధగంట పడుతుంది టైము. సన్నీ మాత్రం చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది, కానీ ఇప్పుడు లేట్ అయింది కొంచెం. మేమైతే ఇంకా మొత్తం రెడీ చేసుకున్నాం. లగేజ్ చూడండి ఎంత లగేజ్ ఉందో, ఇద్దరి లగేజ్ మొత్తము. చిన్నపిల్లప్పుడు సెలవులు వచ్చినప్పుడు మనం ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందో, మాకైతే ఇప్పుడు అంత ఆనందంగా ఉందండి. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద కార్. అన్నీ రెడీగా పెట్టుకొని బయలుదేరుతున్నాం విత్ ఫుల్ ఎక్విప్మెంట్. మా అయ్య చూడండి, ఎప్పుడు చిన్నపిల్ల మాదిరి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది నిరంతరం. ఇప్పుడేం తింటున్నావమ్మా? లడ్డు. లడ్డు తిను లడ్డు. వయసు ఎక్కువ కదా, చిన్నపిల్లల్లాగా అవుతారు అంటారు కదా. అందుకనే మా అయ్య అయితే ఎప్పుడు ఎనీ టైం ఏదో ఒకటి అయితే తింటూనే ఉంటుంది. మా కొంచెము, నేను కూడా చిన్నపిల్లనే. సౌందర్య వాళ్ళ అమ్మ వాళ్ళేమో మాకు ఒక పనసకాయ తీసుకొని రండి, అందరం సరదాగా అక్కడ కోసుకొని తిందామని చెప్పారండి. అందుకనే మన నంద్యాలలోనే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పెట్టిన పనసకాయలు అయితే మేము తీసుకోవాలని ఒకటి బండి అయితే పక్కన ఆపినాము. సన్నీ అయితే బేరం ఆడుతుందండి, నాకు మంచి కాయ తీయమని చెప్తుంది. ఆయన అయితే ఒక మంచి కాయ మనకైతే ఇస్తున్నాడు. మరి ఇది మాకైతే తెలియదు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో, ఇది మంచి కాయనో ఎట్లాంటి కాయనో. ఆయన అయితే మంచిదే అని చెప్తున్నాడు. అన్నీ బేరం ఆడుతుంది. ఇంకా అన్నీ తీసుకో, ఇంకా ఏదో ఒకటి. ఏమన్నా అంత రేటు చెప్తున్నావునా? మా ఆయన అయితే ఇంకా పనసకాయ పట్టుకొని వచ్చేస్తున్నాడు. కేవలం 200 మాత్రమే. ఇది ఎట్లుంటుందో ఏమో మాకైతే తెలీదు. ఆయన బాగుంటుందని ఇచ్చినాడు, చూడాలి ఇంటికి పోయినాక. మేము అటుకు పోయి వచ్చేలోపు మా అవ్వేమో ఒక ప్యాకెట్ బ్రెడ్లు, 2 మజ్జిగ సీసాలు తీసుకుంది మా కోసము. థ్యాంక్స్ అవ్వా. ఇదిగో ఇక్కడ నంది డైరీ పార్లర్లు ఫేమస్ నంద్యాలలో. ఇది చూడండి, ఎండలు అయితే ఫుల్ మండిపోతున్నాయి, చెమట్లు ఏసీలో ఉన్న కారుతున్నాయి. అసలు మజ్జిగ అయితే చాలా బాగుంది నంది డైరీలో. మీరు కూడా ఎవరైనా నంద్యాలలో ఉంటే ఈ చుట్టుపక్కల ఖచ్చితంగా ట్రై చేయండి. కేవలం ఇది 20 రూపీస్ అనుకుంటా, ½ లీటరు. అవ్వ 2 తెచ్చింది మా కోసం. వర్షం పడుతుంది కదండి ఈ మధ్య కాలంలో, సో అందుకే చెట్లన్నీ బాగా పచ్చగా అయిపోయినాయి.
కాగిత పూల చెట్లు చూడండి రోడ్డు మధ్యన ఉన్నాయి. కలర్స్ కలర్స్ అసలు వైట్, పింక్, లైట్ పింక్, ఎల్లో. వెల్దుర్తి దగ్గరలో ఇప్పుడు మేము వెల్దుర్తికి అయితే వెళ్తున్నాము. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. డ్రోన్లో అయితే మా అత్తమ్మ వాళ్ళు ఇద్దరిని ఎక్కించుకున్నాము. అందరం కలిసి చెల్లపల్లికి వేస్తున్నాం. ఆమె మా చెన్నై అత్తమ్మ, ఈమె డోన్ అత్తమ్మ. అత్తమ్మలు కనబడలేదు. మొత్తం ఇప్పుడు 5 మంది మా ఊరికి వెళ్తున్నాం, చెర్లపల్లికి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అనంతపూర్ లో ఇస్కాన్ టెంపుల్ ఇది చాలా బాగుంటది. కృష్ణుడు అయితే చాలా అందంగా ఉంటాడు. మేము చూసేసినాం ఆల్రెడీ. ఇప్పుడైతే మేము బత్తలపల్లి జంక్షన్ లో ఉన్నామండి. ఈ జంక్షన్ ధర్మవరము, తాడిపత్రి, అనంతపురము, మళ్ళీ చెర్లోపల్లికి వెళ్ళే జంక్షన్ అండి. ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉండే జంక్షన్. ఇక్కడ మా వాళ్ళు స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలని అయితే ఇక్కడ ఆగారు. ఈ బత్తలపల్లికి ఉన్న విశిష్టత ఏంటంటే అండి, ఎంతో మందిని పిల్లలను ఉచితంగా చదివిస్తున్న ఆర్డిటి కేంద్రం అయితే ఇక్కడే ఉందండి. దాని ప్రధాన కేంద్రం అయితే ఈ బత్తలపల్లి మండలంలోనే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అది కూడా కనిపిస్తుంది. నిజంగా వాళ్ళు ఫారెన్ పీపుల్ అయితే కనుక ఫ్రెంచ్ పర్సన్స్ చాలా మంచి వాళ్ళు. ఈ బత్తలపల్లి ఏరియాని అయితే ఒక మంచి బ్రహ్మాండమైన మంచి ప్లేస్కి అయితే మనకు మార్చారండి. ఈ ఆర్డిటి కేంద్రం వల్ల అయితే కనుక 10 కాదు 100 కాదు 1000 మంది స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళ విద్యాభ్యాసాన్ని అయితే ఉచితంగా కొనసాగిస్తున్నారు. నా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మా కాలేజీలో ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ ఆర్డిటి చదివించిన దాంతోనే స్కాలర్షిప్తోనే కనుక ఉచితంగా చదువుని అభ్యసించి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లోనే జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ నుంచి ఆర్డిటి హాస్పిటల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏపీలోనే ఫేమస్ ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లి. ఇటు సైడ్ నుంచి అదిగో ఇక్కడ ఉంది చూడండి ఎంట్రన్స్. ఆర్డిటి ఆసుపత్రి బత్తలపల్లి అని ఉంది. చెర్లోపల్లి రూట్ కి అయితే వచ్చేసినాం. హైవే నుంచి పల్లెటూరు లోపలికి పోవాలి. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ఇప్పుడైతే వచ్చేసినాం ఇంకా మా మామ వాళ్ళ ఊరికి అయితే. ఇక్కడ ఎదిగో ఇదేనండి మా అత్తమ్మ మా మామ వాళ్ళ ఇల్లు. రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. రైల్వే ట్రాక్ ఇది, దాని ఎదురుగానే వీళ్ళిల్లు. చెట్లతో ఉంటది, ఇది ఒక వనం మాదిరి. అయితే మా కోసం గేట్ తీస్తున్నాడు వెల్కమ్ చెప్పేకి. గ్రాండ్ వెల్కమ్ టు మై కోడలు అండ్ కొడుకు. ఇదిగో ఇది టామీ. మొత్తానికి వచ్చేసామండి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి, సన్నీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అచ్చమైన పల్లెటూరులో ఉండే పల్లెటూరు లాగా ఉండే హౌస్ అండి ఇది. ఫైనల్లీ వచ్చేసామండి మా బృందావనానికి. ఇటు పక్కనే రైల్వే ట్రాకు, ఇటు పక్కనే ఇల్లు. గంటకు ఒక ట్రైన్ పోతుందండి. మంచిగా హ్యాపీగా దీనికి కొద్దిగా దూరం లోపలనే అక్కడ ముందరే రైల్వే స్టేషన్ అయితే ఉంది. అక్కడ దిగేసి ఊరికి అయితే రావచ్చు, ఈ ఇంటికి రావచ్చు. చూడండి ఎంత బాగుంటుంది ఈ ఫీలింగ్ అయితే. హ్యాపీగా ట్రైన్ని చూసుకుంటా రోజు కాఫీ టీ తాగుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. అటు పక్కనే రైల్వే ట్రాక్, ఇటు పక్కనే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. డామీ రా. ఇది ఒక హైబ్రిడ్ స్పెషల్ బ్రీడ్ డాగ్ అండి ఇది టామీ. చూడండి అచ్చం పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టుగానే ఉంది కదా. పేడ అలిగినారు. యాంటీ ఏదో బ్యాక్టీరియల్గా అయితే పనిచేస్తాయి కదా ఇవి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. కొబ్బరికాయలు కూడా చూడండి ఇక్కడ చెట్లకు.
చల్లటి గాలి వస్తుందండి ఇక్కడ. ఇదిగోండి, ఇక మా వాళ్ళందరూ ముసలోళ్ళందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. టౌన్లలో అయితే కనుక అపార్ట్మెంట్లలో దిక్కు తెలియదు వీళ్ళకైతే. ఇక్కడికైతే పల్లెటూరు వాతావరణానికి వచ్చినట్టు అందరు కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు. ఈ ముస్లామే మా పెదనాన్న వాళ్ళ అమ్మ. ఎంత నీకు వయసు? ఎంత ఉంటుంది వయసు? పెద్ద అయినాడు చెప్తాడు. పెద్ద అయిన అడగాలనా? నీకు తెలియదా? వెళ్దామండి. ఇదండి, ఇంత పెద్ద ప్లేస్లో చిన్న ఇల్లు కట్టించుకొని ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు మా పెదనాన్న వాళ్ళు. రంగులుగా ఇల్లు చాలా బాగుంది కదా. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకొక హాల్ అండి. ఇది మొత్తం వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ ఇదొక బెడ్, తర్వాత కిచెన్. ఇదిగోండి, ఇది తినే మా పెదనాన్న. ఈయనే ముస్లిం మాదిరి ఉన్నాడు కదా, ఆ ముస్లామే వీళ్ళ అమ్మనే. ఎంత పెద్దనా పెద్ద అవ్వకి? 85 ఏళ్ళు. ఇది మా పెద్దమ్మ. ఉడిపిరాజు 1 లక్షల మందికి వండి పెట్టినట్టు ఎంత మంది వచ్చినా వండి పెడుతూనే ఉంటుంది. కురుక్షేత్రంలో ఉడిపిరాజు కురుక్షేత్ర సైన్యానికి మొత్తానికి వండి పెట్టేవాడంట. వేల లక్షల మందికి వండి పెట్టేవాడంట. మా పెద్దమ్మకు ఉన్నంత ఓపిక నాకు ఇంతవరకు నేనైతే ఎవరికి చూడలేదండి. ఎందుకంటే ఎంతమందికి మా పెదనాన్న అయితే సర్పంచ్ ఒకప్పుడు. అప్పుడు 10-20 మంది డైలీ ఇంటికి వస్తూనే ఉండేవాళ్ళు. 10-20-30 మంది అందరికీ ఓపిక వండి పెట్టేది. మా పెదనాన్న అయితే థ్యాంక్స్ చెప్పాలి మా పెద్దమ్మకు. నిజంగా ఆయన గొప్పతనం కాదు, మా పెద్దమ్మ గొప్పతనం అది. బయట ఉన్న టెంకాయ చెట్లలోండి వచ్చిన టెంకాయేనండి ఇది. ఇదిగోండి, అదేమో సౌందర్య వాళ్ళ మామ హౌసు, ఇదేమో కోళ్ళగూడు. ఇది సౌందర్య వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, చిన్న ఇల్లు. ఇది ఈ అవదే. ఆమెకు ఒక్కదానికి ఒక సపరేట్ ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది శుభ్రంగా ఉన్న కాడికి. చూడండి, మన కనుమరుగైపోయిన పల్లెటూళ్ళల్లో ఉన్న కట్టెలు పొయ్యి విత్ కట్టెలు. చూడండి, వీళ్ళకి ఎంత ప్రేమను. ఆవు కూడా సమాధి కట్టారు. డైలీ ముగ్గేసి పూజ చేస్తారు ఇక్కడ. మా పెదనాన్న వాళ్ళకు ఆవులన్నా వాళ్ళు జంతువు అంటే మనకు సేవలు అందించిన జంతువులన్నా ఎంత భక్తే చూడండి. దాని మీద ఎంత గౌరవమో. దానికి అదే పనికి ఒక సమాధి కట్టించారు. సన్నీ చూడండి, రేపు పొద్దున మాకు ఆహారం అయిపోయే కోళ్ళు అయితే ఇవే. సన్నీ ఆల్రెడీ ముందుగానే దానికి అడ్వాన్స్డ్గా ఫీడింగ్ చేస్తుంది. ఇంకా రేపు మాకు బల్ల అయిపోయే అతిపెద్ద కోడి ఇదే. పల్లెటూరు మనం టౌన్లలో కొనుక్కుంటాం కదండి, చాలా వరకు ఆ కోళ్ళు అయితే ఫేక్ అండి. అవి నాటుకోళ్ళు అంటారు కానీ అవి నాటుకోళ్ళు కాదు. ఇవి చూడండి అసలైన ఒరిజినల్ నాటుకోళ్ళు. ఇవి తింటే మనకు ఆరోగ్యానికి చాలా మేలు. మనకి టౌన్లో పెంచేది అయితే అసలు నాటుకోళ్ళు కాదండి. చూడ్డానికి నాటుకోళ్ళ మాదిరి ఉంటాయి కానీ నాటుకోళ్ళు కాదు, ఇవి ఒరిజినల్ నాటుకోళ్ళు. ఇదిగోండి, దీనిలో ఈ కోడిని చూడండి. ఇదేమో దీని ఫస్ట్ తరం పిల్లలు. దీనిలను వదిలిపెట్టి మళ్ళీ తర్వాత గుడ్లను పెట్టి మళ్ళీ దీనిలను కూడా లేపిందండి. కానీ దీనిలను చూడండి, దీనిలను అయితే పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా పెద్ద పిల్లలతోనే పాటే గడుపుతుంది. ఇటువంటి కోళ్ళు కూడా ఉంటాయని నాకైతే ఇప్పుడే తెలిసింది. ఈ పెద్ద పిల్లలు అయితే ఆ చిన్న పిల్లలను రానివ్వట్లేదు. చూడండి, అన్ని పిల్లల్లో తప్పించుకొని ఈ పిల్ల అయితే ఒకటి వచ్చింది దీని దగ్గరికి. ఆ పెద్ద పిల్లలు చూడండి దీన్ని ఎలా పొడుస్తున్నాయో. ఛత్రపతి డైలాగ్ ఒకటి ఉంటుంది కదండి, నీకు అమ్మ కాదురా నాకు మాత్రమే అమ్మ
అని షెఫీ చెప్తాడు కదా, ఆ డైలాగ్ అయితే చెప్తున్నది దాంతో. దాని దగ్గర ఉండనివ్వట్లేదు ఈ చిన్నపిల్లల్ని, అందుకనే దానిని పొడిచి పెడుతుంది ఆ పెద్ద పిల్లలు. దాని పోడు తట్టుకలేక మిగిలిన పిల్లలన్నీ ఇక్కడ నిలబడినాయండి. పాపం ఇది ఒక డేరింగ్ చేసి దీని దగ్గరికి అయితే వచ్చింది, కానీ అది ఉండనివ్వట్లేదు. ఇది ఫస్ట్ దీనికి తెలియలేదు, రెండో పిల్లల్ని కూడా సాకాలి కదా. అన్నీ చూడండి కోడి పిల్లలతో ఎలా ఆడుకుంటుందో. చిన్న కోడి పిల్ల, బ్లాక్ చిక్ చూడండి. జనరల్గా కోడి పిల్లల్ని పట్టుకుంటే కోడి అయితే ఉరుకుతూ వస్తుంది. ఇక్కడ కోడి పిల్లని పట్టుకొని సన్నీ అంతవేని ఆడుకుంటున్నాయి కూడా. ఇదైతే దానిలో ఏం పట్టనట్టుగా ఆ పెద్ద పిల్లలతోనే ఆడుకుంటూనే ఉంది. చూడండి ఈ కోడి పెద్ద దొంగ కోడి ఇది. ఫస్ట్ నెక్స్ట్ వీక్ పిల్లల్ని వదిలిపెట్టం కానీ దీన్నే కోసేయాల. ఇదిగోండి ఈయనే సన్నీ వాళ్ళ మేనమామ. మా మేనమామ, మా మమ్మీకి ఒక్కగానొక్క అన్న. మేము ఈయన ఫంక్షన్ చేస్తుంటే అందరం వచ్చినాము, అమ్మోళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు. చెప్పు మామ. ఈయన మా పెదనాన్నకు మేమంటే చాలా ఇష్టము. మేము వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నాటుకోళ్ళు కూడా బలి చేస్తాడు. ఈయన మామూలు వ్యక్తి కాదండి. ఈయన ఆల్రెడీ మాజీ సర్పంచ్ ఈ డి చెర్లోపల్లి గ్రామానికి. ఈయన ఈ ఊరికి సేవలు ఎట్లా అందించాడంటే, ఈయనను అసలుకు ద్వేషించే వాళ్ళే ఈ ఊర్లో లేరంటే నమ్మండి. చాలా అంటే చాలా తక్కువ మంది. పార్టీలో ఓట్లు చీలిపోయి క్యాండిడేట్లు ఎక్కువ మంది నిలబడినా కూడా ఏకగ్రీవంగా ఈయనని చాలా ఎక్కువ ఓట్లతో భారీ మెజార్టీతో గెలిపించాడు. ఈయన సర్పంచ్గా మనకు అయిపోయింది, కానీ టర్మ్ తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేక వదిలేసినాడు. కానీ ఇప్పుడు మన బెస్త మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బెస్త మత్స్యకార సంక్షేమ సమితికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అహోబిలం మన అన్నదాన సత్రంలో దాంట్లో అయితే కీలక పాత్ర, కమిటీ మెంబర్గా ఉండి కీలక పాత్ర అయితే పోషిస్తున్నాడు. నిజంగా చాలా గ్రేట్. నా పెదనాన్న అయినందుకైతే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏం పెదనాన్న ఎట్లా ఉంది? మేమందరం వచ్చినందుకు ఆనందంగా ఉంది. నీకు సంతోషంగా చూడు. మేము అప్పుడు బంధువులు రావాల మా ఇంటికి. మాకు ఎవరున్నారు చెప్పు? మా పెదనాన్నకైతే పిల్లలు లేరు, మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల మాదిరి చూసుకుంటున్నాడు మా పెద్దమ్మ, మా పెదనాన్న. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వాళ్ళ సొంత కొడుకులు ఉన్నా ఇంత బాగా చూసుకుంటారో లేదో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అంత బాగా చూసుకుంటాడు మమ్మల్ని. అందుకనే మాకు ఇడికి రావడం, మా ఊరి తర్వాత నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇడికి. అందుకనే ఒక వారం రోజులు సెలవు పెట్టడానికి నేను వెనకాడను ఇడికి రావాలంటే. నాకు ఈ వాతావరణం అంత బాగా నచ్చింది, మా పెదనాన్న వాళ్ళ ప్రేమ కూడా అంత బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.